హాయ్ హలో అందరికీ, నేను మీ అరవింద్. ఈరోజు మనం ఇంకొక కొత్త ఇంటీరియర్ ఐడియాతోనైతే మీ ముందుకు రావడం జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ 1275 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ 2 బిహెచ్కే ఫ్లాట్ ఇది. సో వీళ్ళు కూడా చాలా టైం స్పెండ్ చేసి ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్ డిజైనింగ్ అనేది అయితే చేసుకున్నారు. సో కంప్లీట్గా వీళ్ళు ఎంత స్పెండ్ చేశారు, ఎలాంటి మిస్టేక్ చేశారు, ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, A to Z ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో ఇస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్. ఇదే మన 1275 ఈస్ట్ ఫేసింగ్ 2 బిహెచ్కే ఫ్లాట్. సో మీరు ఫ్రంట్ డోర్ ఎలివేషన్ చూడొచ్చు, కంప్లీట్గా టైల్ యూజ్ చేశారు అండ్ పైన ఒక ల్యాంప్, యాంటిక్ పీస్ టైప్ ఆఫ్ ల్యాంప్ యూజ్ చేశారు. అండ్ డోర్ ముందు ఇలా డెకరేటివ్ ప్లాంట్స్ అనేది పెట్టుకున్నారు. అండ్ వాళ్ళ బాబుది స్కూటర్ కానివ్వండి, సైకిల్ కానివ్వండి ఇక్కడ ముందు పెట్టుకున్నారు. అండ్ అదే వాళ్ళ షూ ర్యాక్, దాని మీద కూడా ప్లాంట్స్ పెట్టేశారు. సో వీళ్ళ ఇంట్లో చాలా ప్లాంట్స్ ఉంటాయి, ఎంత ఆక్సిజన్ ఉంటుంది అనేది మీకు చూపిస్తా. అండ్ వీళ్ళు ఇక్కడ మెష్ డోర్ అనేది ప్లాన్ చేసుకున్నారు. సో ఇది మెష్ డోర్. ఓకే, ఓపెన్ చేయండి అన్న. అండ్ వీళ్ళు ఇక్కడ ఫింగర్ ప్రింట్ లాక్ అనేది యూజ్ చేశారు. సో ఇది లోపలికి వెళ్ళినట్టయితే వీళ్ళ లివింగ్ రూమ్ మీరు చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేసుకున్నారు. అండ్ కస్టమైజ్డ్ సోఫా. అండ్ ఆ వాల్ చూడండి, బ్యాక్ సైడ్ ఈ వాల్ ఏదైతే ఉందో ఇది టెక్స్చర్డ్ పెయింటింగ్ అన్నమాట. ఈ వాల్ని కంప్లీట్గా టెక్స్చర్డ్ పెయింటింగ్ అనేది చూపిస్తున్నారు. కొంచెం రఫ్ అండ్ రస్టిక్ లుక్ లాగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ చిన్నగా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకున్నారు. అండ్ ఇటు సైడ్ చూస్తే మీరు హ్యాంగింగ్ ల్యాంప్స్ అనేది యూజ్ చేశారు. అండ్ ఇక్కడ బ్లైండ్స్ అనేది యూజ్ చేసి పైన ఏసీ యూనిట్ అనేది పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ రాఫ్టర్స్, లోవర్స్, వైట్ రాఫ్టర్స్ అనేది యూజ్ చేశారు. సో అండ్ ఇక్కడ వీళ్ళ టీవీ యూనిట్ చూస్తే మనం వెనకాల ఉన్నది ప్లైవుడ్కి CNC కటింగ్ చేపించి డెకో పెయింట్ అనేది యూజ్ చేశారు. సో స్టోరేజ్ అనేది టీవీ దగ్గర హడావిడిగా ఇవ్వకుండా సింపుల్గా మంచి బ్యూటిఫుల్ లుకింగ్ స్టోరేజ్ యూనిట్ అయితే చిన్నగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ వాళ్ళ స్పీకర్స్ అయితే అలా అరేంజ్ చేసుకున్నారు. సో ఇది వాళ్ళ బాబు బైక్. సో దాన్ని కూడా హాల్లోనే పార్కింగ్ చేసేసారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు పైన ఇలా ఫాల్స్ సీలింగ్ అనేది ఎలా ప్లాన్ చేసుకున్నారో, స్ట్రిప్ లైట్స్ పెట్టేసి సో ఎల్ షేప్లో స్ట్రిప్ లైట్ అయితే ప్లాన్ చేసుకున్నారు. అండ్ 6 సీలింగ్ లైట్స్ అయితే ప్లాన్ చేసుకున్నారు. సో అండ్ ఇక్కడ వీళ్ళ రౌటర్ యూనిట్ అయితే ఇక్కడ డోర్ పక్కన, డోర్ బ్యాక్ సైడ్ అనేది పెట్టేసుకున్నారు. సో దీనివల్ల ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంటుంది అనుకుంటున్నాను. ఏమంటారు, మీకు సిగ్నల్ అంటే బెడ్రూమ్ చివరి వరకు రాదు, కానీ 2.4 HGలో వచ్చింది, కానీ 5GHలో అయితే అంత సిగ్నల్ స్ట్రెంత్ ఉండదు. అదొక ప్రాబ్లం. సో అది మనము హాల్లో మధ్యలో ఎక్కడైనా ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు అక్కడ కావాలంటే. అక్కడ పాయింట్ ఇచ్చారు కదా మనకి, అవును, అక్కడ వ్యానిటీ అక్కడ ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు. లేదంటే ఈ రోటర్ పాయింట్ అక్కడ షిఫ్ట్ చేయాలి దాన్ని. ఓకే, సో అది మనం ముందే ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సో మీకు మన వ్యూవర్స్ అందరికి కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ముందే ప్లాన్ చేసుకోవాలి ఇట్లాంటివన్నీ. అండ్ ఇక్కడ వీళ్ళు రోబోట్ యూజ్ చేస్తున్నారు. ఆ రోబో కూడా బిహైండ్ ద డోర్ అనేది ప్లాన్ చేసుకున్నారు అన్నమాట. సో ఇక్కడ లివింగ్ నుండి వీళ్ళ వ్యానిటీ కానివ్వండి, డైనింగ్ ఏరియా కానీ వెళ్ళే ముందు ఈ బీమ్స్ అనేవి వచ్చాయి. కంప్లీట్ బీమ్స్ అనేవి వుడ్తోని కవర్ చేసేసి వుడెన్ లుక్ లామినేటర్ వెనేర్ ఉంటుంది కదా, వెనేర్ యూజ్ చేశారు. వెనేర్ యూజ్ చేసి దీన్ని అయితే కవర్ చేసేసారు. అండ్ దానికి కూడా చిన్న బల్బ్స్ అనేవి, చిన్న ల్యాంప్స్ ఉంటాయి కదా, 10 amp ల్యాంప్స్ అనేది యూజ్ చేసుకున్నారు చిన్నగా బ్యూటిఫుల్ లుకింగ్ ఉండడానికి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళ వ్యానిటీ దగ్గర స్టోరేజ్ ఎలాంటిది ప్లాన్ చేసుకోకుండా సింపుల్గా వైట్ టైల్స్లో మంచి పెద్ద కనిపించేలాగా ఇక్కడ మీరు సింక్ కూడా చూడండి, టాల్ సింక్. అండ్ హ్యాండ్ వాష్కి
పక్కన సోప్ డిస్పెన్సర్ అనేది పెట్టుకున్నారు. అటు ఆ, ఒక నాప్కిన్ కూడా పెట్టుకోవడానికి హ్యాంగర్ అనేది పెట్టుకున్నారు. ఇది వీళ్ళ వ్యానిటీ. అండ్ ఇక్కడ వ్యానిటీ పక్కనే క్రాకరీ యూనిట్. క్రాకరీ యూనిట్లో ఫ్లూటెడ్ గ్లాస్ అనేది యూజ్ చేశారు. సో ఇక్కడ వాళ్ళ ఓవెన్ కానీ అండ్ అదేంటన్నా ఓవెన్ పక్కన అవి రెండేంటి, గ్రిల్ అన్న, ఒకటి గ్రిల్ ఒకటి గ్రిల్ ఒకటి ఓకే గ్రిల్ అండ్ ఓవెన్ అనేది అక్కడ క్రాకరీలో ప్లాన్ చేసుకున్నారు. సో ఇక్కడ కౌంటర్ టాప్ లైట్ అనేది ఇచ్చేసి ఇలా ఏదైనా ప్లేస్ చేసుకోవడానికి కానీ మిక్సీ కానీ అట్లా పట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ అయితే వదిలేశారు. వీళ్ళు ఇక్కడ బ్లాక్ గ్రానైట్ అనేది యూజ్ చేశారు కౌంటర్ టాప్గా. సో ఇది వీళ్ళ క్రాకరీ యూనిట్. అండ్ క్రాకరీ యూనిట్ దగ్గర లైటింగ్ అనేది సింపుల్గా 6 లైట్స్ ఇచ్చేశారు. స్ట్రిప్ లైట్స్ అట్లాంటివి ఏం వాడకుండా సీలింగ్ కూడా ప్లెయిన్గా ఫ్లాట్గా వేసేసారు, క్లీనింగ్ ఈజీ ఉండడానికి. సో ఇక్కడ నెక్స్ట్ మనము వీళ్ళ కిచెన్ చూద్దాము. ఇది వాళ్ళ కిచెన్. సో దీని స్పేస్ వచ్చేసి 10/7. 10/7లో వీళ్ళు కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ప్లాన్ చేసుకున్నారు. అండ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాంటివి ఏం ప్లాన్ చేయలేదు ఇక్కడ, బట్ స్టిల్ ఎంత బ్యూటిఫుల్ లుకింగ్ ఉందో చూడండి. సో అక్రైలిక్ లామినేట్ అనేది యూజ్ చేశారు. అండ్ కౌంటర్ టాప్ లైట్స్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో వీళ్ళు ఇక్కడ కిచెన్ ప్లాన్ చేసుకున్నారు. అండ్ టైల్స్ కూడా వైట్ టైల్ అనేది ప్రిఫర్ చేశారు, ఎందుకంటే మనకి కౌంటర్ టాప్ బ్లాక్ ఉంది కదా, దాని కాంబినేషన్లో పైన ఒకలాగా కింద ఒకలాగా కనిపించేలాగా నీట్గా ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు సింపుల్గా హాబ్ యూజ్ చేశారు. హాబ్కి సంబంధించిన గ్యాస్ కనెక్షన్ అనేది యూటిలిటీలో పెట్టేసుకున్నారు, అది ముందే ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ వీళ్ళు కూడా గోలా ప్రొఫైల్ అనేది యూజ్ చేశారు. డోర్స్ గోలా ప్రొఫైల్ డోర్స్ అనేది యూజ్ చేశారు. ఇక్కడ డిష్ వాషర్ అనేది వాళ్ళు ఆల్రెడీ ప్లాన్డ్గా ముందే ప్లాన్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నారు, తర్వాత వర్క్ ఇలాంటివి లేకుండా. అండ్ అండర్ ది కౌంటర్ వాటర్ ప్యూరిఫైయర్ అయితే యూజ్ చేశారు. అండర్ ది కౌంటర్ వాటర్ ప్యూరిఫైయర్ యూజ్ చేయడానికైనా ముందు ఎలక్ట్రికల్ వర్క్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి, తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ చేయించుకోలేము. అండ్ ఇక్కడ మీరు చూడండి, వీళ్ళు పూజా యూనిట్ కిచెన్లోనే చిన్నగా ప్లాన్ చేసుకున్నారు. ప్రొఫైల్ గ్లాస్తోని రోజ్ గోల్డ్ ఫ్రేమ్తో అయితే యూజ్ చేసుకున్నారు. అక్కడే కింద చిన్న స్టోరేజ్ అనేది ప్లాన్ చేసుకున్నారు. చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. పెద్దగా పెట్టేసి దాన్ని మెయింటైన్ చేయడం కూడా మనకి కొంచెం కష్టమని చెప్పుకోవాలి. సో అందుకని ఇలా చిన్నగా ప్లాన్ చేసుకోవడం కూడా ఒక మంచి ఐడియా అని చెప్పుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ మీరు ఫాల్ సీలింగ్ చూడొచ్చు. ఇక్కడ కూడా హడావిడి వేయకుండా ప్లెయిన్గా ఇచ్చేసి ఈజీ క్లీనింగ్ యాక్సెస్ కోసం 4 లైట్స్ పెట్టేసి చాలా నీట్గా ప్రొఫెషనల్ లుక్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఫ్రిడ్జ్ ఇక్కడ వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు అన్నమాట. మళ్ళీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనేది యూజ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఒక సైడ్ 3 డోర్స్ 3 పార్టీషన్స్ కూడా ఉంది. సో ఈ ఫ్రిడ్జ్ని వాళ్ళు ఇక్కడ ప్లాన్ చేసుకున్నారు. సో ఇది వీళ్ళ కిచెన్. అండ్ నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. అన్న మీరు కిచెన్లో ఒక చిన్న ప్రాబ్లం ఫేస్ చేసిన అన్నారు, ఏంటది? కిచెన్ అంటే స్టార్టింగ్లో మనం ఇల్లు ప్లాన్ చేసేటప్పుడు మనకు బిల్డర్ ఏం చేశారంటే కిచెన్ కింద వేస్ట్ పైప్ కోసం కొంచెం ఎక్స్ట్రా బీమ్ లాగా ఇంత హైట్ ఇచ్చాడు. జనరల్గా ఎవరైనా ప్లానింగ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి డిష్ వాషర్ పెట్టుకుంటే కొంచెం ఇబ్బంది అయింది మనకి, ఎందుకంటే ఇక్కడ హైట్ వల్ల. సో దీనివల్ల మనకి ఏమైందంటే ఒక 1 ఇంచ్ మనకి ప్లాట్ఫామ్ పైకి జనరల్ గా అందరూ ఉండే కాకుండా ఇంకొంచెం హైట్ ఉంటుంది, 1 ఇంచ్ ఎక్కువ ఉంది హైట్. కొందరు కొంచెం కింద ఉంటాయి, మనకంటే కొంచెం హైట్గా ఉంటాం కాబట్టి ఇబ్బంది లేదు. కొంచెం అది మనకి ఇనిషియల్గా ప్రాబ్లం అంటే అదే, అంత మించి ప్రాబ్లమ్స్ ఏం లేదు. కిచెన్ మాత్రం అంతగా ప్లాన్ చేసాము అంతా. ఓకే. సో డిష్ వాషర్ ముందే ప్లాన్ చేసేసాము, కానీ మన హైట్ని అది కన్సిడర్ చేయలే స్టార్టింగ్లో. ఓకే. దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది. అంత మించి అంత బాగానే ఉంది. ఓకే ఓకే అన్న, ఇంకేమైనా ఫ్లాస్ అనిపిస్తున్నాయా మీకు? ఇది మేము చెప్పిపోవాల్సింది, ఇక్కడ లైటింగ్ ఎక్కువ కావాల్సింది, అట్లాంటివి ఏమైనా అనిపిస్తున్నాయా? అదేం లేదన్న, ముందే ఏంటంటే ఒక మనకి ప్లాన్డ్గానే వెళ్ళాము ముందే. మా ఇంటీరియర్ కూడా మాకు తెలిసిన ఆయన, ఆయన సజెషన్స్తో ఆయన బాగా చేయించారు చెప్పాలంటే. ఆయన
మేము చెప్తాము మాకు సింపుల్గా ఉండాలి, క్వాలిటీ ఉండాలంటే ఆయనే అంతా సజెస్ట్ చేశారు. మేమల్లా జస్ట్ మా వర్క్ ఏంటంటే మేము కలర్ సెలెక్షన్, మిగతాదంతా ఆయన సజెషన్స్తోనే మొత్తం అంతా చేసాం అంతా. ఓకే. సో మీరు ఇది క్వాడ్స్కి వెళ్దామని అట్లా ఏమన్నా అనుకున్నారా? కిచెన్ కౌంటర్ టాప్ క్వాడ్స్కి ముందు అనుకున్నాము, కానీ తర్వాత ఏంటంటే మనకి క్వాడ్స్ మెయింటెనెన్స్ ఎక్కువ, ప్లస్ ఏమన్నా ఒక కలర్ థింగ్స్ మనం పైన పెట్టినా లేకపోతే పసుపు కానీ అలాంటివి ఏమైనా ఉంచినా అవి పీల్ చేస్తాయని చెప్పి చాలా మంది అన్నారు. అవును, నేను వేరే వీడియోస్లో చాలా మంది నాకు ఇప్పటికి ఇద్దరు రివ్యూ ఇచ్చిండ్రు, క్వాడ్స్ వల్ల కలర్ మారిపోయింది. అందువల్ల అదొక్కటే రీజన్, దానికి వెళ్ళకోకుండా మనం మార్బుల్కి వెళ్ళాం. మార్బుల్ కాదు, అదే గ్రానైట్కి. నాకు ఏదైతే మంచి కాంబినేషన్ అనిపించింది. మనకి వెనకాల కూడా అది టైల్ గ్రానైటే, కాకపోతే ఆర్టిఫిషియల్ గ్రానైట్. వెనకాల టైల్ యూజ్ చేయలేదు, వెనకాల ఆర్టిఫిషియల్ గ్రానైట్. వెనకాల ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్ గ్రానైట్. ఇది ఈ వాల్ వ్యానిటీ, అది టైల్స్ అండి, ఇది టైల్స్, అవన్నీ టైల్స్. సో వ్యానిటీ ఇది ఇటు నుంచి ఇటు కంప్లీట్గా ఎక్స్పాండ్ చేసేసారు. ఓకే, ఇది వాళ్ళ మాస్టర్ బెడ్రూమ్, వ్యానిటీ పక్కనే ఉంది. సో చూడొచ్చు మీరు, ఇది 14 by అన్న సైజ్ ఎంత? 14/7, 12, 14/12. ఓకే, 14/12 సైజులో వీళ్ళ మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. సో చూడొచ్చు మీరు, నీట్గా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 1 year అయిపోయింది కానీ మీరు మూవీ 1 year అయిపోయింది మూవీ. ఓకే, ఏంటన్నది మెటీరియల్ 1.5 అవుతుంది. ఆగస్ట్ 1.5 year, 1.3 years, 1.3 అలా. ఓకే, 1 year ప్లస్. 1 year ప్లస్. ఓకే, అండ్ అదేంటన్నా మెటీరియల్ మీరు అక్కడ ఇది అరిస్టో గ్లాసెస్ అన్నది, అరిస్టో గ్లాస్ డోర్ అనేది యూజ్ చేసిండ్రు. అండ్ పక్కనే స్టడీ టేబుల్ ప్లాన్ చేసుకున్నారు, వర్క్ స్టేషన్ లాగా చిన్న ప్లాన్ చేసుకుని ఇక్కడ రీడింగ్ ల్యాంప్ అనేది యూజ్ చేశారు. అండ్ మీరు చూడొచ్చు బ్లైండ్స్ అనేది యూజ్ చేశారు, కలర్ కాంబినేషన్ రూమ్కి సెట్ అయ్యేలాగా. సో వీళ్ళు ఇలా లైట్ కలర్స్ వాడడం వల్ల మంచి లుక్ అనేది వచ్చింది. ఇక్కడ హెడ్ బోర్డ్ సైడ్ హ్యాంగింగ్ ల్యాంప్స్ అనేది యూజ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టెక్స్చర్ పెయింటింగ్ వీళ్ళు హాల్లో యూజ్ చేశారు, సేమ్ అలాంటి టైప్ ఆఫ్ రస్టిక్ టెక్స్చర్ పెయింటింగ్ అనేది యూజ్ చేశారు ఇక్కడ. అండ్ ఇటు సైడ్ ఒక విండో ఉంది, దానికి బ్లైండ్స్ అనేది నీట్గా కాంబినేషన్లో సెట్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ సైడ్ టేబుల్ కూడా ఉంది. అండ్ అక్కడే చిన్న మిర్రర్ ఇచ్చేసుకొని దాన్ని రెడీ కావడానికి యూజ్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఇటు సైడ్ కూడా వాల్ చూడండి, దీన్ని మంచిగా నీట్గా రస్టిక్ పెయింట్ వేసి పెట్టేశారు. ఇక్కడ ఫ్యూచర్లో అంటే మన ఫొటోస్ కానీ ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకుంటాం కానీ చెప్పి పెట్టించాము. ఓకే, అది ఇంకా పెట్టలేదు, ఇంకా పెట్టుకోవాలి ఇక్కడ ఫొటోస్. ఓకే, సో మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫొటోస్ అనేది లైఫ్ టైం మెమరీ కాబట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. సో అట్లా మెల్లగా ప్లాన్ చేసుకునేలాగా ముందే వాల్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్యూచర్లో టీవీ పెట్టుకోవడానికి కావాల్సిన సెటప్ అయితే రెడీగా ఉంది. చిన్న స్టోరేజ్ యూనిట్ ఇచ్చేసారు అక్కడ. అండ్ ఇక్కడ మీరు ఏసీ దగ్గర చూడండి, బీమ్ అండ్ వాల్ వచ్చింది. సో ఏసీకి కరెక్ట్ పొజిషన్ లేకపోవడం వల్ల ఎక్స్టెండెడ్ ప్లైవుడ్తోని వాల్లో కలిసిపోయేలాగా నీట్గా ముందే ప్లాన్ చేసుకున్నారు. సో అది మూవీ అయిన తర్వాత ప్లాన్ చేసుకోలేము, ఇట్లాంటివి చాలా ప్రాబ్లం ఉంటుంది. ముందే ఏసీ హోల్స్ కానివ్వండి, పవర్ సాకెట్ కానివ్వండి, ఇలాంటివన్నీ ముందే ప్లాన్ చేసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఎవరి ఇంటీరియర్ ప్లాన్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్కి వెళ్దాం. కిడ్స్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ అయితే చూడండి, ప్లెయిన్గా ప్లాన్ చేసి హెడ్ దగ్గర చిన్నవి స్పాట్ లైట్స్ అనేది ప్లాన్ చేసుకొని ఈజీ క్లీనింగ్ కోసం ఫ్లాట్గా ప్లాన్ చేసి ఎక్కువ హడావిడి లేకుండా మంచి సర్ఫేస్ లైట్స్ అనేది పెట్టుకోవడం జరిగింది, సీలింగ్ లైట్స్ అనేది. సో ఇది వీళ్ళ సింపుల్గా ప్లాన్ చేసుకున్న మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్. ఇప్పుడు మనం కిడ్స్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇక్కడ వీళ్ళ లివింగ్ రూమ్ నుండి బ్యాక్ సైడే ఇక్కడ కామన్ వాష్రూమ్ అండ్ దాని పక్కనే కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో మీరు చూడొచ్చు కిడ్స్ బెడ్రూమ్ కూడా అన్న సైజ్ ఎంత? ఓకే, ఆల్మోస్ట్ ఆల్ సేమ్ సైజు మాస్టర్ బెడ్రూమ్ సైజ్కి.
అండ్ ఇక్కడ వీళ్ళు సిట్అవుట్ ప్లాన్ చేసుకున్నారు ఇక్కడ. అండ్ ఇది వీళ్ళ వార్డ్రోబ్, లైట్ కలర్స్ అనేది ప్రిఫర్ చేశారు. అండ్ ఇక్కడ చిన్నగా మన నవీన్ గారు అయితే బార్ యూనిట్ అయితే ప్లాన్ చేసుకున్నారు. సో బార్ యూనిట్ ప్లానింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ లాగా కాకుండా స్టడీ టేబుల్ ఇచ్చేసి ఇక్కడ చిన్నగా మిర్రర్ అయితే పెట్టుకున్నారు. అండ్ అన్న ఏంటిది మొత్తం శారీలు? మా మిస్సెస్ చెప్పాలి దాని గురించి. అంటే మీ మిస్సెస్ ఎన్ని శారీలు కట్టుకుంటారా? లేదన్నా, నేను బిజినెస్ చేస్తాను, హ్యాండ్ స్టాక్ అవి శారీస్ అండ్ డ్రెస్సెస్ అన్ని సేల్ చేస్తాను. ఓకే సో అవి హ్యాండ్ స్టాక్. ఈ కబోర్డ్ సరిపోక చూపించచ్చా? తప్పకుండా. ఓ కబోర్డ్ అంతా సరిపోక వామ్మో, మీ దగ్గర టప్పర్ చిన్న వేర్ షాపే ఉంది. అన్ని చేస్తాను అనమాట. ఓకే, టప్పర్ వేర్ అండ్ శారీస్. టప్పర్ వేర్ శారీస్. ఓకే, వెరీ నైస్. Dresses. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్. గుడ్ లక్ విత్ యువర్ బిజినెస్ హారిక గారు. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇక్కడ వీళ్ళ హెడ్ బోర్డ్ సైడ్ చూస్తే సేమ్ మనకు బెడ్ది హెడ్ బోర్డు కిడ్స్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్లో సేమ్ కలర్ అయితే యూజ్ చేశారు. అండ్ అటు ఒక సైడ్ టేబుల్ అనేది పెట్టుకున్నారు అక్కడ. అండ్ వాల్పేపర్ కిడ్స్ రూమ్ కాబట్టి ఒక మంచి పిల్లలకు సంబంధించిన, వీళ్ళకి ఒక బాబు అనమాట, దానికి సంబంధించిన బాయ్ థీమ్తోని వెనకాల బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ అయితే ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ చిన్న హ్యాంగింగ్ లైట్ సైకిల్ టైప్ది ప్లాన్ చేసుకోవడం జరిగింది. అండ్ అన్న ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది, అది చిన్న ఫ్రిడ్జ్. అక్కడ బాటిల్ ఉంది, ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది. ఆ బాటిల్కి ఫ్రిడ్జ్కి సంబంధం లేదన్న. ఆ బాటిల్ కూడా ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీడే పర్పస్. అకేషనల్లీ ఎప్పుడన్నా ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వడానికి. ఓకే. అండ్ ఆ ఫ్రిడ్జ్ నేను మా పాత ఇంట్లో కొనుక్కున్నాను, ఫస్ట్ ఫ్రిడ్జ్ అది. ఓ మెమొరీ, ఇట్స్ ఏ మెమొరీ, అందుకే దాన్ని. సో మెమరీగా అది ఉంచుకున్నాను అనమాట. అలాగ అది చాలా మంది అడిగారు ఆ ఫ్రిడ్జ్ కావాలని, ఎవరికి ఇవ్వలేదు. ఓకే. అదిను ఆ కూలర్ కూడా ఓకే. సెంటిమెంట్ అంటే ఇంకా అలాగే అదొక మెమొరీ లాగా ఉండిపోద్దని. అందుకని చెప్పి అవి అలా ఉంచుకున్నాను అనమాట రెండు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ వీళ్ళ ఏసీ యూనిట్ అయితే కిడ్స్ బెడ్రూమ్లో బాల్కనీ ఉంది. కిడ్స్ బెడ్రూమ్ అటాచ్డ్ బాల్కనీ. అండ్ ఆ బాల్కనీ పైన వచ్చిన బీమ్కి వీళ్ళు ఏసీ అనేది ముందుగానే పవర్ సాకెట్ ఎక్కడ కనబడకుండా ప్లాన్ చేసుకున్నారు. సో పవర్ సప్లై అనేది సాకెట్ కనిపించకుండా ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ ఫాల్ సీలింగ్ చూడొచ్చు. సేమ్ మాస్టర్ బెడ్రూమ్ స్టైల్లోనే ఫాల్ సీలింగ్ అనేది ఇక్కడ ప్లాన్ చేసుకున్నారు. 4 లైట్స్ విత్ హెడ్ బోర్డ్ దగ్గర 3 స్పాట్ లైట్స్ అనేది ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు వీళ్ళ బాల్కనీ ఇక్కడ ఉంది, ఒకసారి చూద్దాము. సో ఇది వీళ్ళ బాల్కనీ. సో బాల్కనీ మొత్తం ప్లాంట్స్తో నింపేశారు. సూపర్ అంటే సూపర్ అసలు. చూడండి, కంప్లీట్ బాల్కనీ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ సూపర్గా ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు ఇన్విజిబుల్ గ్రిల్ అనేది యూజ్ చేశారు. ఏంటంటే చిన్న బాబు ఉన్నాడు కదా, సేఫ్టీ కోసం ఇన్విజిబుల్ గ్రిల్. అండ్ ఇక్కడ నైట్ అయింది కాబట్టి మీకు వ్యూ కనిపించట్లే. సూపర్గా గార్డెన్ వ్యూ ఉంటుంది వీళ్ళకి, కంప్లీట్ గార్డెన్ వ్యూ. అండ్ బయట రోడ్ అని అదర్ ప్రాజెక్ట్స్ కానీ అన్ని క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సో అన్న ఏంటి మీరు, మేడం చెప్పండి, ప్లాంట్ లవర్ మీరా అన్న? ఇద్దరం, మోస్ట్లీ లేదు, బట్ ఇద్దరం టేక్ కేర్ చేస్తాము. ఓకే, ఇష్టంతో ఇంకా అలా. ఓకే ఓకే. సో ఇప్పుడున్న పొల్యూషన్కి ఆక్సిజన్ కూడా అవసరమే. సో ఎవరైనా ఇలా బాల్కనీలో ప్లాంట్స్ ప్లాన్ చేసుకోవడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ టిప్గా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు పైన చూస్తే వీళ్ళ ఫాల్ సీలింగ్ యూపీవీసీ అనేది యూజ్ చేశారు. అండ్ 2 లైట్స్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నారు. సో ఇది వీళ్ళ బాల్కనీ. సో చూసారు కదా, 1275 ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ నవీన్ అన్న వాళ్ళది. అన్న చెప్పండి, మీకు ఎంత కాస్ట్ అయింది దీనికి? నాకు ఇంక్లూడింగ్ వుడ్ వర్క్, బ్లైండ్స్, గ్రానైట్ వర్క్ మొత్తం అంతా కలిపి 15 lakhs అయింది నాకు. 15 lakhs. అన్ని మీరు బ్రాండెడ్ యూజ్ చేశారా? అంత మంచి క్వాలిటీ వుడ్, అదే మొత్తం అంత క్వాలిటీ వుడ్డే వాడాము. అంత ఫ్యాక్టరీ ఫిట్టింగ్, అంత ఫ్యాక్టరీ ఫిట్టింగ్. ఇది ఒక మధ్యలో ఆర్చెస్ ఈ కానీ లేకపోతే వినైల్ ఇవి కానీ లేదంటే టీవీ యూనిట్ కానీ అవి హ్యాండ్ మేడ్ చేశారు వచ్చి ఇక్కడికి వచ్చి. ఇక మిగతాదంతా ఫ్యాక్టరీ ఫిట్టింగ్. ఓకే.
సో అన్న మీరు ఎవరైనా కొత్తగా ఇంటీరియర్ చేసుకునే వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఏం చెప్తారు? అంటే ముందు ప్లానింగ్ ఇంపార్టెంట్. ప్లాన్ చేసుకోకుండా డైరెక్ట్గా దూకేస్తే మాత్రం అది ముందు మన ఇంటీరియర్ ఎవరు చేస్తున్నారో వాళ్ళని కూడా చూసుకోవాలి. వాళ్ళ ట్రాక్ రికార్డ్ కానీ వాళ్ళు ఎక్కడెక్కడ చేశారు అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే కొంతమంది చేస్తారు, మధ్యలో వెళ్ళిపోతారు, ఇబ్బంది పడతారు. అవన్నీ చూసుకొని నెక్స్ట్ మన బడ్జెట్ ఎంతో మనం ఫిక్స్ చేసుకొని ఆ బడ్జెట్ తగ్గట్టుగా మనం వాళ్ళతో మాట్లాడుకొని ఇంత అయ్యేటట్టు చూసుకోవాలి. సో మొత్తం అన్నీ ముందే ప్లాన్ చేసుకుంటే మనకి ఈజీగా అయ్యింది. లేదంటే 3Dకి వెళ్ళిందన్న మీరు? 3D ఏమైనా 3D వ్యూకి ఏమి వెళ్ళలేదన్న, కానీ అన్నీ అనుకుని మా రిక్వైర్మెంట్ ఫస్టే చెప్పాము. మాకు సో కావాలి, ఇవి కంపల్సరీ. ఓకే, సో అట్లా చెప్పి మీరు ముందే క్లియర్గా మాట్లాడుకొని చెప్పించుకున్నారు. ఓకే, చూసారు కదా, ఇది మన ఈరోజు వీడియో. అండ్ మరి కొత్త ఐడియాస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను, కొత్త వీడియోస్తోని. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ నవీన్ అన్న, థ్యాంక్ యూ హారిక గారు. థ్యాంక్ యూ అరవింద్. అరవింద్ బాగా ఎంకరేజ్ చేయండి. నా పర్సనల్ ఇంటర్వ్యూస్ కూడా మీరు చూడొచ్చు, ఛానల్లో చాలా ఉంటాయి. ఈజ్ అ వెరీ గుడ్ యూట్యూబర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ.